రండి బాబు రండి, నేడే రుచి చూడండి మనకెంతో ఇష్టమైన జామున్, గులాబ్ జామున్. మెత్తమెత్తగా తీయగా నోట్లో పెడితే కరిగిపోయే గులాబ్ జామున్. హలో వియర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రెసిపీలో మీరు గులాబ్ జామున్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. ఫస్ట్ గులాబ్ జామున్ ఫ్లవర్ని ఒక ప్లేట్లో లేదో కప్పులో తీసుకొని దాన్ని కొంచెంగా స్ప్రెడ్ చేసి దాంట్లో మెల్లమెల్లగా చల్లని పాలు వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని ఇంకా మంచిగా కలుపుకొని బ్యాలెన్స్ లేకుండా పాలు మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మిస్ చేయొద్దండి ఓయ్, ఎందుకంటే పాలు ఎక్కువైనా మళ్ళీ తక్కువైనా చాలా ఇబ్బంది మనకి. ఓకేనా? వెరీ గుడ్, అందరికీ అర్థమైంది అనుకుంటా. సో దాన్ని ఒక మన చపాతీ ముద్ద లెక్క మంచిగా రౌండ్గా చుట్టేసుకోవాలి. దాని మీద కాస్త నెయ్యి వేసుకొని అయ్యే ముందు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మంచిగా పిసికేయండి. మనం పిసికేసుకున్న తర్వాత ఇంకా అలా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, చూసారు కదా. నెక్స్ట్ దాన్ని రౌండ్గా కొంచెం గట్టిగా పిసికి దాన్ని ఉండలు చుట్టేసుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్గా రౌండ్గా రావాలి. అండ్ ఎక్కడ కూడా బ్రేకేజెస్ ఉండదు. బ్రేకేజెస్ ఉంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది వీడిపోతుంది. సో మళ్ళీ బాగోద్ది కదా. సో దీన్ని ఫ్రై చేసుకోనికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె చేసుకోండి. నూనె ఫుల్ చేసేసుకోండి. నూనెని మంచి టెంపరేచర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. దాంతోపాటుగా సైడ్గా షుగర్ సిరప్ చేసేసుకుంటాం. షుగర్ సిరప్స్ కోసం ఒక కప్పు షుగర్, సేమ్ ఒక కప్పు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి బ్రేక్ చేసి వేసేసుకోండి. అది మరుగుతూనే ఉంటుంది. మరుగుతున్న తర్వాత ఇంకో సైడ్లో మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ లడ్డు గులాబ్ జామున్ని, అదే ఇంకా గులాబ్ జామున్ కాలేదులేండి, షుగర్ లేదు కాబట్టి, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆయిల్ టెంపరేచర్ మరి ఎక్కువ ఉన్నా సరే లోపల అలాగే ఉండిపోతుంది, బయట మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేసి బయట మాడిపోతుంది. సో ఆయిల్ టెంపరేచర్ మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి, సరేనా? సో మనం ఒక సైడ్ షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్లో ఏదైతే ఫ్రై చేసామో గులాబ్ జామున్ని అది వేసేయండి. వేసేసి ఇంకంతే, అయిపోయిందిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయొచ్చు కదా.